నమస్తే అండి. శ్రీమాత్రే నమః. గురుగారు ఇప్పుడు మంగళవారము ఎలాంటి పనులు కూడా మొదలు పెట్టకూడదు అని అంటారు. దాని గురించి చెప్పొచ్చు. అంటే అలా కాదమ్మా. ఇక్కడ ఎలాంటి పనులు మొదలు పెట్టకూడదు అనేది ఒక లెక్క ఉంది. అన్ని పనులు మొదలు పెట్టకూడదు అని కాదు. అంటే డబల్ టైం అవుతుంది, మళ్ళీ మారు కోరుతుంది అంటారు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మళ్ళీ మళ్ళీ చేస్తారు. ఉదాహరణకి ఇప్పుడు బంగారం కొన్నారు, ఏమవుద్ది? మళ్ళీ కొంటారు, మంచిదేగా. మళ్ళీ కొనుక్కోవాలని కోరుకుంటారు కదా. మీరు ఒక ఆర్నమెంట్ కొనుక్కోవడానికి ఇంకోసారి కొనుక్కోవాలంటారు. అమ్మో ఇంకోసారి కొనుక్కోకూడదు అంటారు ఎవరైనా. అందుకని మంచి పనులు మంగళవారం చేయవచ్చు. రిపేర్స్ చేయకూడదు, మళ్ళీ మళ్ళీ రిపేర్ అవుతాయి. ఓకే, అర్థమైందమ్మా. అందుకే మంగళవారం ఎవరైనా మరణిస్తే దానికి శాంతి చేస్తారు, ఎందుకంటే ఇంకొక మరణం జరుగుతుందేమో అని. ఓకే, మంగళవారం అప్పు తీర్చేయచ్చు. ఎందుకు? అప్పు తీర్చేస్తాం. ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చేసాం, మళ్ళీ ఇన్స్టాల్మెంట్. లేదా అప్పు చేయకూడదు మళ్ళీ. ఎందుకు? అప్పు చేస్తే మళ్ళీ అప్పు చేస్తాం. మంగళవారం మారు కోరుతుంది అని ఉందిగా, అందుకని అప్పులు పాలు అవ్వకూడదు. కాబట్టి అయ్యా మంగళవారం అప్పు తీసుకోకు, ఎందుకు మళ్ళీ మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది, నీ కష్టాలు అలాగే ఉండిపోతాయి కాబట్టి నువ్వు అప్పు చేయకు అంటారు. మంగళవారం తీర్చేసేటప్పుడు మంగళవారం అప్పు తీర్చే అంటాం. లాస్ట్ ఇన్స్టాల్మెంట్ అంటే ఉదాహరణకి 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నారు, మీరు ఒప్పుకున్నారు వ్యక్తితో. మీ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, ఒక ఆవిడకి నేను ప్రతి నెల 10,000 ఇచ్చేస్తాను, 10 months అయిపోద్దని. మంగళవారాలు ఇచ్చుకుంటూ వెళ్ళారనుకుంటే తొందరది లాస్ట్ వారం ఏ గురువారం ఇచ్చేసేయాలి. మళ్ళీ నేను లాస్ట్ మంగళవారం ఇస్తే మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది కదా. అట్లా ఒక బంగారం కొనుక్కోవాలని మీకు ఉంది, బంగారం పోగు చేయాలని ఉంది. మంగళవారం వెళ్ళి చిన్న బంగారం ముక్కైనా కొనుక్కున్నారనుకోండి, వెళ్ళి మళ్ళీ 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 కొనేలా చేస్తూ ఉంటారు. అప్పుడు ఎప్పటికీ కొనుక్కునేలా ఉంటుంది. మంగళవారం రిపేర్స్కి ఇవ్వకూడదు. ఎందుకు అంటే మళ్ళీ మళ్ళీ రిపేర్స్కి వెళ్ళాల్సి వస్తుందని. అంటే అదేదో రిపేర్ వస్తుంది, మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. అందుకని మంగళకరమైన రోజు మంగళవారము అంటే ఇది ఫస్ట్ అర్థం చేసుకోవడం. మంగళకరమైన రోజు, మంగళం అంటే ఏంటి? శుభము. అదే కాబట్టి మంగళవారం రోజు శుభకార్యం చేయొచ్చు. మంగళ గౌరీ ఏం చేస్తారు కాబట్టి, అవునా? అయితే ఇక్కడ ఏంటంటే మంగళ దోషము అంటారు చూడండి. ఇంకోటి మళ్ళీ ఇక్కడ ఏమిటండి, మరి మంగళకరమైన రోజు అన్నారు, మళ్ళీ మంగళ దోషం ఏమిటి, కుజదోషం ఏమిటి అంటూ ఉంటాం. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే కుజుడేదో మన మీద పగగట్టి మనల్ని ఏదో చేస్తున్నాడని కాదు దాని అర్థం. మీకు మంగళం జరిగేటువంటి గ్రహం ఏదైతే ఉందో అది స్ట్రెంత్ తగ్గింది, దోషం ఏర్పడింది అంటే. అలాంటి ఇప్పుడు చూడ పాలు ఉన్నాయి, పాలలో దోషం ఉందండి అంటాం, పాలు దోషభూయిష్టం అయ్యాయి అంటాం. అంటే ఏమిటి? దానిలో ఏదో నలకబడింది, వెంట్రుకు పడిందో ధూళి పడిందో ఏదో పడింది, అంటే అది పాడైంది. కుజుడు వీళ్ళ జన్మజాతకంలో పాడైనప్పుడు మంగళ దోష్ అంటారు దాన్ని హిందీలో, తెలుగులో మనకి కుజదోషము అంటాం. ఓకే, అంటే ఏమిటి కుజదోషము అంటే మీకు ఏ కారకుడు అయ్యాడో మీ జన్మజాతకంలో, అంటే ల్యాండ్ కారకుడు అయ్యాడా, ధనకారకుడు అయ్యాడా, భాతృకారకుడు అయ్యాడా, లేకపోతే వివాహాన్ని ఇచ్చే కారకుడు అయ్యాడా, అప్పుడు దాన్ని బట్టి దాని ఫలితం ఉంటుంది. ఇప్పుడు భాతృకారకుడు అయ్యాడు, భాతృ అంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అనుకున్నాం. సోదర కారకులు అయ్యాడు అనుకోండి, అప్పుడు సోదరులతో గొడవలు, ఎందుకంటే పాడయ్యాడుగా, గొడవ కారకుడుగా స్పాయిల్ అయ్యాడు. అట్లా పాలున్నాయి, పాడైంది, ఏముంది? విరిగిపోతుంది. అట్లాగే దోషం ఏర్పడ్డప్పుడు ఆయన ఏ కారకుడు అయ్యాడు, ఆయన ఏ స్థానంలో ఉండి పాడు చేశాడు, అది చూసుకొని అందరూ ఏమనుకుంటారు, కుజదోషం ఉండి పెళ్ళి అవ్వదు అనుకుంటారు. కాదు, పెళ్లి స్థానంలో ఉండి పాడైతే వచ్చే జీవిత భాగస్వామి అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు కొంచెం అగ్రెసివ్గా ఉంటారు. సప్తమ స్థానంలో ఉండి పాడైతే, అలా కాకుండా 12వ స్థానంలో ఉండి పాడైతే వివాహం తర్వాత ఎప్పుడూ గొడవలు అవుతాయి. అంతేగాని ప్రతిసారి అలా అవ్వాలని రూల్ లేదు. అన్ని ఏ స్థానంలో ఉన్నా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు పంచమంలో ఉండి పాడేయాడు, అప్పుడు పిల్లలు కొంచెం హైపర్గా ఉండడం ఇట్లా ఉంటుంది. అంటే కుజుడు పాడవడం ఉండే మంగళ దోషం వేరు, మంగళవారం రోజు చేసేటువంటి మంచి పనులకి ఇది వేరు. ఓకే, అలా తీసుకోవాలి. అలా తీసుకొని మీరు ఏదైనా ఒక ల్యాండ్ తీసుకుంటున్నారు, ఆ రోజు రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారు, మళ్ళీ ఇంకో ల్యాండ్ కొనుక్కుంటారు, ఖచ్చితంగా అందులో ఎటువంటి డౌట్ లేదు. అట్లా చూసుకోవచ్చు మీరు. సో మంచి పనులు ఏదైనా మంగళవారం చేయవచ్చు, దానికి ఏమీ ఇబ్బంది లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే కొన్ని తిథులు ఉంటాయి, దశమి, ఏకాదశి, పంచమి, సప్తమి, పాడ్యమి, విధియ, తదియ, మంచి తిథులు. మంచి తిథుల్లో కూడా మంచి పనులు చేయొచ్చు. అలాగే కొన్ని యోగాలు కరణాలు ఉంటాయి, మంచి యోగాలు వచ్చినప్పుడు అలా చూస్తుంటారు. యోగము కరణం మనకేంటంటే తిథి వార నక్షత్ర యోగ కరణం, ఈ 5టిని పంచాంగములు అంటారు. ఈ పంచాంగములు 5 బాగున్న రోజు చేసేటువంటి పనిని
శుభ ఫలితాలు ఇస్తాయి. ఎందుకంటే ఆ వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత ఉంటుంది. తిథి నిత్యా దేవతలను, తిథులకు కొన్ని దేవతలు ఉంటారు, నక్షత్రానికి అధిష్టాన దేవతలు ఉంటారు. ఇప్పుడు చాలామంది తెలియక ఏమంటారంటే, ఇప్పుడు భరణి నక్షత్రం అండి, భరణి అంటే శుక్ర నక్షత్రం కాదు, శుభ నక్షత్రం అనుకుంటారు. కాదు, భరణికి అధిష్టాన దేవత ఎవరు? యముడు. భరణి నక్షత్రంలో ఏం చేయకూడదు. అందుకే కృతికా నక్షత్రానికి అగ్ని, దగ్ధ సంబంధించిన ఇవి అవుతాయి. కాబట్టి ఆ నక్షత్రాల రోజు కొన్ని చేసే ఉంటాయి. శుభకార్యాలు చేయరా ఆ నక్షత్రాల రోజు. చాలామంది తెలియక శుక్రుడు కదండి, శుక్రుడు అంటే మంచిదే కదా, శుక్రదశ అంటాం, అది ఇది హడావిడి అనుకుంటాం. నక్షత్రం రోజు చేసే కార్యక్రమం వేరు, ఆ నక్షత్రంలో పుట్టడం వేరు. అలా అని భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ యమబాధలు పడతారని కాదు దాని అర్థం. అది వేరు. భరణి నక్షత్రంలో పుట్టినప్పుడు మనసు యొక్క తత్వాన్ని చెప్తుంది అది. ఆ నక్షత్రం రోజు మీరు చేసే కార్యక్రమం ఈజ్ డిఫరెంట్. ఈ డిఫరెన్సెస్ తెలియక చాలామంది ఆశ్లేష నక్షత్రంలో పుడితే అత్తకి గండం అంటారు. ఏముండదు, అత్తకి గండం లేదు, ఏం లేదు. నేను ఒక 10,000 జాతకాలు చూపిస్తా. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అత్తగారులు అద్భుతంగా ఉన్నారు, గుండులా చక్కగా ఉన్నారు. మూలా నక్షత్రంలో పుడితే ఏదో అంటారు, ఏముండదమ్మా. జాతక చక్రంలో వాళ్ళకి ఏ భావం పాడైతే ఆ భావాధిపతిని చాలా స్పష్టంగా చూడాలి. ఇప్పుడు ఏదైనా సైన్స్లో అయినా తీసుకోండి, ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఈ జబ్బు ఖచ్చితంగా వచ్చేస్తుందని ఉంటుందా? ఉండదుగా. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తికి ఈ బ్లడ్ గ్రూపే పనికొస్తుంది అని ఉంటుంది. అవునా కదా? అలాగే ఈ హైట్ ఉన్న వ్యక్తికి ఈ జబ్బులే వస్తాయని ఎక్కడ ఉందా? అసలు ఉండదుగా. దేని దానికి ఇండివిజువల్ కదా. తండ్రికి వచ్చిన జబ్బు ఖచ్చితంగా కొడుకు రావాలని రూల్ లేదు. అంగవైకల్యంతో ఉన్నాడు తండ్రి, కొడుకు అంగవైకల్యంతో పుడతాడా? పుట్టడుగా. అలాగే జ్యోతిష్ శాస్త్రంలో కూడా చాలా స్పష్టంగా ఈ నక్షత్రం వాళ్ళకి ఇలాగే జరుగుతుందని ఉండదు. కొంతవరకు లిమిట్స్ ఉంటాయి దానికి. ఆలోచన విధానం ఎలా ఉంటుంది. శుక్ర నక్షత్రాలు కాబట్టి కాస్త కాలాల మీద ఆసక్తి ఉంటుంది. రవి నక్షత్రం కాబట్టి కొంచెం అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్ ఉంటాయి. అట్లా ఉంటుంది. ఎప్పుడు మీకు కంప్లీట్గా డిసైడ్ చేస్తారో, మీరు పర్ఫెక్ట్గా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ తీసుకుంటే లగ్నం నుంచి ఏ గ్రహం ఎక్కడ మూవ్ అవుతుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. అర్థమైందమ్మా? అట్లా. ఇంకోటి ఏంటంటే జాతక చక్రంలో కూడా కొన్ని దోషాలు ఉంటాయి. ఉన్నప్పుడు కూడా జ్యోతిష్కులు భయపెట్టకూడదు మనిషిని. ఇట్లా అయిపోద్ది అట్లా అయిపోద్ది అని భయపెట్టకూడదు. సున్నితంగా చెప్పగలగాలి. భయపడితే ఏమైపోతుంది, అవతల వాళ్ళు అమ్మో ఒక రకమైన దీనికి వెళ్ళిపోతారు. దానికి ఒక చిన్న ఉదాహరణ, ఒకసారి నా ఫోన్ ఇవ్వ, అక్కడ ఛార్జింగ్, చిన్న ఉదాహరణ చూపిస్తాను మీకు. ఒక ఆవిడ జాతకం నేను చిన్న దీన్ని ఇది చేశాను మా స్టూడెంట్స్కి చూపిద్దాం వాళ్ళకి ప్రాక్టీస్ కోసమని. అదేమైందంటే జాతకం పెట్టింది. నేను అమ్మాయి జాతకానికి గండం ఉంది కదా అని అన్నప్పుడు, వినండి, మీరే వినండి. చనిపోయింది కదా ఆల్రెడీ పాప, మీరే చెప్తారేమో అనుకుని నేను ఆల్రెడీ అందుకే గండం ఉంది అన్నానమ్మా. జాతకం ఓపెన్ చేయగానే అమ్మ గండం ఉంది అన్నాను. ఇప్పుడు ఒక తల్లి పాప కోసం ఫోన్ చేసి నువ్వు చచ్చిపోద్దని ఎట్లా చెప్తాను చెప్పండి? తట్టుకోగలరా నిజంగా చచ్చిపోతే? ఇంకా ఇప్పటికి మీ పాప చచ్చిపోతుంది నేను అన్నాను అనుకోండి, మీరు తట్టుకోగలరా? ఫస్ట్ మీరు తట్టుకోలేరు కాబట్టి గండం ఉంది అని చెప్తానండి. అర్థమైందమ్మా? గండం ఉంది అని చెప్తాం కానీ జాతకం ఓపెన్ చేయగానే ఏమండి మీ పాప చచ్చిపోద్దండి ఈ సంవత్సరం ఈ నెలలో ఈ తారీఖు చచ్చిపోతే స్వీట్లు పంచుకోండి అని చెప్పం కదా. మరి అందుకే నేను జాతకం ఓపెన్ చేయగానే ఏమన్నాను, అమ్మా మీకు గండం ఉంది మీ పాపకి అన్నాను లేదా? అంతేగాని ఎవరు చెప్పరు చచ్చిపోద్దని. ఎందుకంటే ఒక తల్లికి బిడ్డ చచ్చిపోద్ది అంటే దానం తన అర్థం ఇంకోటి ఉండదు. అర్థమైందమ్మా? అందుకని దయచేసి ఇట్లాంటివి మీరు మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఎవ్వరు ఏ తల్లికి ఏ బిడ్డ చచ్చిపోతే ఎవరు చెప్పరు. వీళ్ళు కంటికి కనబడుతున్నా కూడా రెమెడీస్ చేసుకోవాలని చెప్తారు ఆ గండం నుంచి బయటపడడానికి. అర్థమైందమ్మా? కానీ ఎవరు చెప్పలేదు స్వామి. మరి గండం ఉందని ఎవరు చెప్పలేదా మీకు? లేదు స్వామి, ఎవరు చెప్పలేదు. అంటే ఎక్కడ చూపించారు ఇంతకుముందు? మా డాడీ చూపించేవాళ్ళు, వాళ్ళకి చూపించినాము. ఎందుకంటే ఈ అమ్మాయికి గడిచిన 3 సంవత్సరాల నుంచి గండం నడిచిందమ్మా. 2.5 సంవత్సరాల నుంచి గండం నడిచింది ఈ జాతకానికి. అంటే ఇది మీకు ఎందుకు వినిపించానంటేనండి, ఈవిడ చనిపోయిన జాతకం పెట్టింది నాకు కనబడింది. చనిపోయి ఇది గండం నడుస్తుంది కదా అని. కానీ ఒక తల్లితో మనం ఈ అమ్మాయి చచ్చిపోతుందని ఎట్లా అంటాం? తట్టుకోలేదు కదా. అందుకని ఏం చెప్తామంటే ఇట్లా గండం చనిపోయే యోగాలు ఉన్నప్పుడు ఏమైనా గండం ఉంది
ఈ రెమెడీలు చేసుకోండి అని చెప్తాం. అంటే ఇది నేను మీకు ఎందుకు వినిపించానంటే జాతకంలో ప్రతిదీ ఉంటుంది, దాన్ని అధిగమించవచ్చు కూడా ముందుగా తెలిస్తే. పాపం వాళ్ళకి ఎవరు చెప్పలేదంట గండం ఉందన్న విషయం. ఎందుకు చెప్పలేదు అంటే ఈ విషయం నేను మీకు చూపించడానికి గల బలమైన కారణం ఒకటి చెప్తాను నేను మీకు. ఇక్కడ చూడ్డానికి గురుమహర్దశ నడుస్తుంది. అంటే మనం మంగళుడి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నా. ఎంతసేపు కుజుడు అంటేనే శని అంటేనే పాపే అనుకుంటాం. గురుమహర్దశ నడుస్తూ కన్యా లగ్నానికి గురువు 2లో ఉన్నాడు. అందరూ ఏమనుకుంటారు, గురువు 2లో చంద్రుడితో ఉన్నప్పుడు గజకేసరి యోగం అండి, ఇంకేంటి అసలు అద్భుతం అనుకుంటాం. కానీ అక్కడ గండయోగం నడుస్తుంది. గురుమహర్దశ నడుస్తూ గండయోగం ఏమిటండి అంటే గురువు మారకుడు అవుతాడు ఆ జాతకానికి. అప్పుడు అట్లాంటి గండాలు చనిపోవడాలు జరుగుతాయి. కానీ ఆ సమయంలో ముందుగా తెలుసుకుంటే దానికి సంబంధించిన దానాలు ఇస్తే చిన్న ఆపరేషన్తోనో చిన్న యాక్సిడెంట్తోనో లేకపోతే ఏదో పెద్ద కొన్నిసార్లు జ్వరాలు వస్తాయి కొంతమందికి, 1 వారం రోజులు 10 రోజులు హాస్పిటల్లో ఉండవు, అట్లా బయటపడతారు. అంటే నేను మీకు ఇది ఎందుకు చూపించానంటే ఎంతసేపు శుభగ్రహాలు మంచి చేస్తాయని పాపగ్రహాలు ఇబ్బంది పెడతాయి అనుకోకూడదు. లగ్నానికి పాపైనటువంటి శుభగ్రహం కూడా ఇబ్బంది ఇస్తుంది. ఆ జాతకంలో గురువులో బుధుడు నడుస్తున్నాడు. పొద్దునే చెప్పాను జస్ట్ జాతకం ఓపెన్ చేయగానే చూసి నేను అమ్మాయి ఈ జాతకానికి గండం ఉంది అన్నా. అనగానే చనిపోయింది కదమ్మా అన్నట్టు నాకు డౌట్ వచ్చేసింది వెంటనే. అందుకే అక్కడ నుంచి రికార్డ్ చేశాను నేను. అంటే మా స్టూడెంట్స్కి జస్ట్ నా స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి చెప్పడానికి జస్ట్ 1 minute పెట్టి చిన్నది. అయితే నేను అనేది ఏంటంటే ఎప్పుడు కూడా పాపగ్రహాలే దోషాన్ని ఇస్తాయని శుభగ్రహాలు మంచి చేస్తాయనే దీని నుంచి ఫస్ట్ బయటకు వచ్చేసేయండి. శుభగ్రహమైన పాపగ్రహమైన అది ఉండే పొజిషన్ బట్టి. ఇప్పుడు ఇంట్లో పిల్లడు ఉన్నాడు, ఇంట్లో పిల్లడు వ్యసనానికి గురయ్యాడు, ఇంట్లో డబ్బులు ఎత్తుకుపోతాడు, అవునా కదా? అట్లా ఏంటంటే ఎప్పుడు కూడా గ్రహము ఎట్లా ఉంది ఏమిటనే కండిషన్స్ని బట్టి మనం పరిహారం చేసుకోవడం ద్వారా అమ్మవారిని పట్టుకోవడం ద్వారా మనం ఖచ్చితంగా బయటపడగలుగుతాం. అది సో మంగళవారాలు మాత్రం మంచి పనులు చేసుకోవచ్చు, శుభకం సంబంధమైన ఖచ్చితంగా చేసుకోవచ్చు. వాళ్ళ జన్మజాతకంలో కుజుడు కనుక పాడైతే అప్పుడు పరిహారం చేసుకుంటూ మంచి పనులు చేసుకోవాలి. ఓకే.